విలేకరులే అయ్యో మన పని మనం చేసుకుందాం, మనం వచ్చిన దానికి మనం పోదాం అంతనే. ఇక రాని ఎవరు వస్తారు నేను చెప్పినాం కదా. విలేకరులు పక్కకు వచ్చేయండి. ప్రెస్ క్లబ్ లో ఎవరు కొట్టని కొట్టని అబ్బా ప్రెస్ క్లబ్ లో లాఠీ చార్జ్ జాని ప్రెస్ క్లబ్ లో ముఖ్యమంత్రి ప్రజాపాలన ఏందో అరే అందరు మాట్లాడుకుర్రా అందరు మాట్లాడరు ఎందుకు వదిలి పెడతారు? లాఠీ చార్జ్ చేయని ప్రెస్ క్లబ్ లా మొత్తం దేశం మొత్తం తీసుకుపోదాం చేయని. ఈ ముఖ్యమంత్రి ప్రజాపాలన ఏందో, రాహుల్ గాంధీ ప్రజాపాలన ఏందో చూద్దాం. లంజా కొడుకులు అని తిడితే కూడా పంతున్నారు నిరుద్యోగులు. యాక్షన్ తీసుకోలే, మంత్రి చెప్తే మంత్రి యాక్షన్ తీసుకున్నాడు. ఇప్పుడు అంటే ఎవరు అంటాడో చెప్పి విషయం ఏంటంటే నిరుద్యోగులు లిఫ్ట్ చేస్తారు, వాళ్ళ లిఫ్ట్ చేస్తే లోకల్ పెట్టినాం. వీళ్ళే ఆపుతారు, కొడుకులు నాడు తీసుకుని అంటారు. హైదరాబాద్ గాలకంతా లేదమ్మా, పట్టుకొచ్చారు కదా మరి కొట్టాలి. కొట్టని రేవంత్ రెడ్డి చెప్తుండేమో మరి లాఠీ చార్జీలు లేమని, ప్రెస్ క్లబ్లలో లాఠీ చార్జీలు చెప్తుండేమో. ఆయన ప్రజాపాలనలా రాహుల్ గాంధీ ప్రజాపాలన దేశం మొత్తం తిరిగి నిరుద్యోగుల కాడికి వచ్చి గదమ పట్టుకొని తలకాయ పెట్టి వాళ్ళకు ఉస్మానియా బిస్కెట్లు ఇచ్చి నీలోపర్ ఛాయలు తాగి ఆడ బిర్యానీలు తిని వచ్చి వీళ్ళతోని ఓట్లు వేయించుకొని ఊరూరా పిచ్చోళ్ళ లెక్క నిరుద్యోగులు తిరిగిండ్రు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని ఇంతకుముందు ఆయన ఒక మాట మాట్లాడి నేను వచ్చి గదే పని చేస్తే వాళ్ళు వాళ్ళ బాధ ఏందో చెప్పుకుంటందుకు వచ్చారు, చెప్పుకుంటారు కావచ్చు. నట్టు పడని ఉంటారమ్మా, కొట్టని ఉంటారు. మీరు ఎందుకు ఆపుతారు? అరే కొట్టనియాలే మీరు తప్పు చేయనియాలే, మీరు ఎందుకు కొట్టని అని ఉంటారు. ప్రెస్ క్లబ్ లాఠీ చార్జ్ జరిగితే వాళ్ళ సంగతి ఏందో చూపిద్దాం. ఇలా దేశం మొత్తం రగులుతున్నది. వీళ్ళు చేసే అరాచకాలకు ఢిల్లీలో కూడా కట్టినే ఆడోళ్ళం కాడికెళ్ళి వెనకకెళ్ళి లట్లు పెట్టి కొట్టిరు కదా. ఇవాళ అక్కడ పరిస్థితి ఏందో ఇగో ఇక్కడ తెలుస్తుంది మొత్తం. మీరు కొట్టనియాలి, తప్పులు చేయనియాలి వాళ్ళతోటి.